నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుదీర్ఘంగా కొనసాగుతున్న హరీష్ రావు విచారణ, ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారుల ప్రశ్నలు. ఈ నెల 24 లేదా 27న మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా, కలెక్టర్లతో రాణి ముకుదిని వీడియో కాన్ఫరెన్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం, అగ్రనేతల సమక్షంలో బాధ్యతల స్వీకరణ. ప్రపంచ అనిశ్చిత పరిస్థితులతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 9 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరి. చుక్కలను తాకుతున్న బంగారం వెండి ధరలు, 1.5 లక్షలు దాటిన తులం ధర, 3 లక్షలు దాటిన కిలో వెండి. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్టు విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికి సుమారు 6 గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగుతుంది. ఉదయం 11:30కి ఆయన విచారణకి హాజరు కావాలని నిన్న నోటీసులోగా, అదే టైంకి ఆయన విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి ఆయన విచారణకు హాజరయ్యారు. సో ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. సో ఆయన స్టేట్మెంట్ అందరూ కూడా రికార్డ్ చేస్తారు. మరొక గంట పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుందని మనకు తెలుస్తోంది. సో విచారణ అంతా కూడా ఆయన స్టేట్మెంట్ మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నారు. గతంలో అరెస్ట్ అయినటువంటి 4 పోలీసు అధికారులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా, దాంతోపాటుగా రీసెంట్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్లో విచారణ చేసిన ప్రభాకర్ రావు, ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని కస్టోడియల్లో విచారణ చేశారు. సో ఆ కేసులో ఆయన విచారణలో చెప్పినటువంటి కొన్ని విషయాల ఆధారంగా హరీష్ రావుని 160 CRPC కింద నోటీసులు ఇచ్చి ఆయన విచారణ పిలిచారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఒక మంత్రి స్థాయి ఆయనకి వ్యక్తికి నోటీసులు ఇచ్చి విచారించడం ఇదే మొదటిసారి. గతంలో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించినా కానీ అందులో గతంలో ఒక ఛానల్ ఎండీతో కలిసి ఆయన కొన్ని ఎక్విప్మెంట్, ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని సమకూర్చారనేది ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో అందులో భాగంగా అప్పుడు కొంత సమాచారం సేకరించినటువంటి పోలీసులు దాని మీద నిధికి నవీన్ రావుని విచారించారు. ఆ తర్వాత కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను విచారించారు. ఇప్పుడు ఇతన్ని హరీష్ రావుని విచారించడం చాలా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు అప్పుడు ఫోన్ ట్యాపింగ్కి ప్రధానంగా ఉన్నటువంటి అప్పుడు ఎస్ఐబిలో కీలకంగా వహించినటువంటి ప్రణీత్ రావు అప్పుడు ఒక రూమ్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్లు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ నుంచి వచ్చినటువంటి ఇచ్చిన నెంబర్ల ఆధారంగా ఆయన ట్యాపింగ్ చేశారనేది పోలీసులు తేల్చారు. అప్పుడు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా చెప్పారు. సో కన్ఫెషన్ స్టేట్మెంట్లో గతంలో బీఆర్ఎస్ పలు కీలక నేతలని రెగ్యులర్గా టచ్లో ఉండాలి, వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాప్ చేసేవాళ్ళం అనేది వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు, దాన్ని కోర్టు కూడా సమర్పించారు. సో దాన్ని బేస్ చేసుకొని, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ కేసులో A6 తోటి, ఈ కేసు అంటే ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావు తోటి హరీష్ రావుకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటే తరచూ మాట్లాడే వాళ్ళు ఉన్నారని అప్పుడు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఇప్పుడు హరీష్ రావుని అదే విషయాలపై ప్రశ్నిస్తారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఏ విధంగా జరిగింది, అప్పుడు బీఆర్ఎస్ సుప్రీం అంటే అప్పుడు ప్రగతి భవన్లో రెగ్యులర్గా ప్రభాకర్ రావు వీళ్ళు కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మీరున్నారా, సో అప్పుడు ఏం జరిగింది, ఎవరు ఆదేశాల మేరకు వీళ్ళంతా ట్యాపింగ్ చేశారు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ప్రస్తుతం ఆయన ప్రశ్నిస్తున్నారు. సో గతంలో ఇప్పటివరకు 618 మంది నుంచి ఎవరైతే ట్యాపింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరి నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా రికార్డ్ చేశారు. మరికొంతమంది 2 సార్లు తీసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ విచారణ అంతా కొనసాగుతుంది. సో హరీష్ రావుని మరొకసారి కూడా విచారణ పిలిచాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతసేపట్లో విచారణ ముఖ్యంగా తెలుస్తుంది. వైపు హరీష్ రావు విచారణ కొనసాగుతున్న వేళ బయట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతర నేతలందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకోవడం, ఒక్కొక్కరిగా వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలించారు. కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 20 మందిని వాళ్ళు ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. సో మరోవైపు బీఆర్ఎస్ లీగల్ సెల్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని మమ్మల్ని లోపలికి అనుమతించాలని ఆందోళన బాట పట్టాయి. పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. సో వాళ్ళని కూడా పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడి దౌర్జన్యం జరుగుతుంది, ఈ విధంగా
ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని గుర్తుంచకుండా కేవలం సాక్షిపరంగా 160 CRPC కింద నోటీసులు చూపించి ఇంతసేపు ఎలా విచారిస్తారనేది వాళ్ళు పోలీసులతో వాగ్వాదం దిగారు. తమ లోపల పంపించాలని చెప్పారు. సో మీడియాతో మాట్లాడి సమయంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. మరోవైపు పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఇదే బందోబస్తు కొనసాగుతుంది. అదనంగా కొంతమంది సిబ్బంది కూడా తెప్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ఎవరు కూడా ఇటువైపు రాకుండా వాళ్ళందరూ కూడా ఒకవేళ వచ్చి ఆందోళన దిగితే కనుక వీళ్ళందరూ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సో ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్నటి వరకు అధికారుల వరకు తర్వాత అప్పుడు కొంతమంది చిన్న నాయకుల వరకు పరిమితమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తాజాగా అప్పుడు పనిచేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ అందరినీ ఒక్కొక్కరుగా విచారించడం. సో దీని తర్వాత హరీష్ రావు తర్వాత మరికొంతమంది కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో భాగంగానే ఈ సిట్ అధికారులంతా కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి గతంలో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేసీఆర్ ప్రేరుని ప్రస్తావించారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక త్వరలో ఈ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో దీనికి సంబంధించిన సంకేతాలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు హరీష్ రావు విచారణ తర్వాత నెక్స్ట్ ఎవరనేది కొంచెం ప్రశాంతంగా మారింది. ఇతనిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా ఇందులో విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయాల మీద అతను ఇప్పుడు హరీష్ రావును విచారించారు. హరీష్ రావుకి సంబంధించిన చెప్పిన ఆధారాల సమాచారం ఆధారంగా మరొకసారి ఈ ప్రభాకర్ రావుని ఇతర ఉన్నటువంటి అధికారులు అరెస్ట్ అయినటువంటి మాజీ పోలీసు అధికారులు కూడా విచారించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా గత కొన్ని 2 ఏళ్లుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల పాత్ర అంటే వాళ్ళ విచారణ పాత్ర మొదలైంది. సో నెక్స్ట్ తర్వాత ఇంకొక కొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హరీష్ రావుని విచారిస్తున్నారు. హరీష్ రావు మరికొద్దిసేపు మరో గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత ఆయన్ని ఇక్కడి నుంచి పంపిస్తారు. ఒకవేళ అవసరం ఉంటే కనుక మరోసారి పిలుస్తామని హరీష్ రావుకి చెప్పే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంతో తాజా పరిస్థితి. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సిట్ విచారణపై హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమని వ్యాఖ్యానించారు. రాజకీయ వేధింపులకు పాల్పడే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. ఇలా కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అన్నా, కేసులో దమ్ము లేదన్నా, తప్పు చేశాం కాబట్టి ఈ రకంగా మాట్లాడుకున్నా ఇది మాత్రం నేరం. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ హయాంలో అధికారుల ఫోన్లు, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు, సినిమా యాక్టర్స్ల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు, అన్నిటికన్నా హేయమైనది తన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవాళ్ళు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమైనటువంటి కార్యక్రమం. దీని మీద డెఫినెట్గా ఎవరు తింటున్న వాళ్ళని వారికి శిక్ష అర్హులు అవుతారు. నైనీ బ్లాక్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలని, ఎందుకు టెండర్లు రద్దు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సింగరేణి టెండర్ల విషయంలో 2 ప్రభుత్వాలు చేసిన అవినీతిపై దర్యాప్తు జరగాలన్నారు. సింగరేణి పరిపాలన అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని రామచంద్రరావు స్పష్టం చేశారు. అటు 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విచారణా సంస్థలకు సహకరిస్తే కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడతాయని రామచంద్రరావు తెలిపారు. ఏ దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా ఎవరు చేసిన దర్యాప్తు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే ప్రభుత్వంలో వచ్చి సింగరేణిని తన సొంత ప్రాపర్టీ కింద, సొంత ఆస్తి కింద వాడుకున్నటువంటి ఒక సమయం నుంచి ఈరోజు మంత్రులు మా వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు దీంట్లో ఇంత రావాలి, మా వాడికి ఎందుకు ఇవ్వరు అనేటటువంటి కొట్లాడ దాకా ఈ అన్నింటి మీద సమగ్ర ఒక విచారణ జరపాల్సిందిగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారికి నేను ఒకటే చెప్తాను, మీరు ఏదో ఉత్తరం రాసి కిషన్ రెడ్డి గారికి ఇంకేదో ఎంక్వైరీ కావాలని చెప్పేసి మీరేదో శుద్ధ పూసిన బీఆర్ఎస్ పార్టీ, అది పొరపాటు. ఈ రాష్ట్రానికి బస్టు పెట్టించింది, పాపం తగిలించింది ఫస్ట్ మీరు, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇద్దరు పాపాత్ములు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేరేడుచెర్లలోని 17 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నేరేడుచెర్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సాగర్ ఆయకట్టు ద్వారా చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక స్థాయిలో పంటలు పండించారని హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జలాల వినియోగంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండేందుకు పోరాటం చేస్తున్నామని వివరించారు. మరో 4 వారాల్లో పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా నది గోదావరి నదీ జలాల విషయంలో ఒక్క చుక్క కూడా మన హక్కు బదులుకోని చెప్పిన సమావేశం. కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నది జలాల్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. వాళ్ళకి తెలుసో తెలియకనో సమర్థత లేకనో లేకపోతే శ్రద్ధ లేకనో ఆనాటి అన్యాయం కూడా ఇప్పుడు సమరిస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యాం కట్టిన తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రికార్డు స్థాయి పంట పండింది. మనం పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంత పెట్టొద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు చెల్లించాలంటూ వాహనం తాళాలు లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించిన న్యాయవాది విజయ్ గోపాల్ పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్పై పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే వసూలు చేసుకోవచ్చని తెలిపింది. వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద విచారణను హైకోర్టు ప్రారంభించింది. మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. ఈ నెల 8న ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. 9న రాజాసాబ్ చిత్రానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టులో వాదనలు జరిగినప్పుడు మనశంకర్ వరప్రసాద్ చిత్రం గురించి హోంశాఖ ప్రస్తావించలేదని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏదైనా చిత్రానికి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేస్తే చిత్రం విడుదలకు 90 రోజుల ముందే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ దోమలగూడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమ కళాకారులు చేపట్టిన పోరు దీక్షకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. కళాకారుల విప్లవాత్మక స్ఫూర్తితోనే సమాజంలో మార్పు వస్తుందని ఆయన అన్నారు. అర్హులైన కళాకారులు ఉద్యోగాల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కళాకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సమాజాన్ని మరింత మార్పు తీసుకురావాలని సమూలాగ్రమైనటువంటి మార్పు మనం ఇప్పటికే పోరాటాల ద్వారా సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాడడం ఒక భాగం. బిగినింగ్ లో మేము కొట్లాడినప్పుడల్లా విద్య కోసమే కొట్లాడాం. విద్య ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడతాం. ములుగు జిల్లా మేడారంలో రేపు నిర్వహించే మండమెలిగే పండగ ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మహాజాతరకు వారం రోజుల ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మేడారం జాతర లాంఛనంగా ప్రారంభం కానుంది. వచ్చే బుధవారం నుంచి మేడారం మహాజాతర వైభవంగా జరగనుంది. జాతర విశిష్టతలపై అర్చకుడు అరుణ్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మేడారం మహాజాతర దగ్గరకు వచ్చేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరగనుంది. 4 రోజుల ప్రధాన ఘట్టాలు ఏంటి, అలాగే మొదటి రోజు నుంచి చివరి వరకు ఏం జరుగుతున్నది ఆలయ అర్చకులు అరుణ్తో అడిగి తెలుసుకుందాం. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. పూజలు చేసి నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవారిని స్మరించడం జరుగుతుంది. ఎందుకంటే మహాజాతరకు ఈ రంగం సిద్ధమైనట్టు పూజా కార్యక్రమాలు ఎంత నిష్టగా చేసుకుంటామో అంత అమ్మవారి కరుణ కటాక్షం మన మీద ఉంటాయి. అంటే బుధవారం 28వ తారీఖు రోజున
కన్నపల్లి నుంచి సార్లమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొల కామరం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి బుధవారం సాయంత్రం గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే బుధవారం రోజు మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు పగిడిద్దరాజుకు, ఇటు సమ్మక్కకు కళ్యాణం. ఇది ఆదివాసీల కళ్యాణం అండి. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అట్లా కాకుండా గురువారం రోజున సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కుంకుమబర్ని రూపంలో అమ్మవారి పసుపు కుంకుమ తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. వచ్చే బుధవారం నాడు జరిగే కార్యక్రమాలు ఏంటండి? ముందొచ్చే బుధవారం రోజున ఈ మండ మెలిగే లేదా గుడి మెలిగే పండుగ చేస్తాము. అడవికి వెళ్ళి కొత్త గడ్డి తీసుకొచ్చి, పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి గుడిని అలంకరించి పసుపు కుంకుమ చీరే సార ప్రత్యేకంగా ఇప్ప పువ్వులను నైవేద్యంగా పెట్టి ఇప్ప పువ్వు సారను అమ్మవారికి ఆరబోసి నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలుంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేక ఆకర్షణ ఆలయ అభివృద్ధి పనులు, గద్దెల విస్తరణ ఎలా జరిగింది మీ అభిప్రాయం ప్రకారం? ఇది కేవలం పూజారుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే మనకు చరిత్ర చూస్తే వందల వేల సంఖ్యలో కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కానీ ఇక్కడ చరిత్ర అనేసరికి అందరూ అదొక క్వశ్చన్ మార్క్ లెక్కుంది. చరిత్ర అంటే ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. ఈ ఆలయంలో ఇక్కడ దాదాపు 7,000 పైచిలుకు బొమ్మలను ఇక్కడ చెక్కారంటే సమ్మక్క చరిత్ర, సార్లమ్మతో పాటు గోవిందరాజు, పగిడితరాజు చరిత్రతో పాటు సిద్ధమైన వంశస్థులు, పెనక వంశస్థులు, కాక వంశస్థులు, దబగట్ల వంశస్థుల చరిత్ర, అట్లాగే ఆదివాసుల జీవన విధానము మనం ఈ గుడి ప్రాంగణంలో చూడవచ్చు. పోయినసారి ఏంటంటే సమ్మక్క, సార్లమ్మ, గోవిందరాజు, పగిడితరాజు గద్దెలు పక్కపక్కకు ఉండేవి. అట్లా ఉండడం వల్ల ఒక క్రమం నుంచి వచ్చే భక్తులకు మాత్రమే ఈ నలుగురు దర్శన భాగ్యం కలిగేది. అట్లా కాకుండా వరుస క్రమంలో ఉంటే ఈ వచ్చే భక్తులకు నలుగురు దర్శనం కలగాలనే మేము మన గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరిగింది. 4 రోజుల పాటు వనం వీడి జనం మధ్యకు వనదేవతలు వస్తారు. ఇక లక్షలాదిగా భక్తులు వచ్చి ఈ వనదేవతలను దర్శించుకుంటారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోస్పల్లి వద్ద చిరుతపులి కళేబరం లభ్యమైంది. వ్యవసాయ పొలాలకు వెళ్లిన పశువుల కాపరులు చిరుత మృతి చెందడం గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే చిరుత మృతి పట్ల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సహజంగా మరణించిందా లేదా వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుకొని మృతి చెందిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ శివారులో చిరుత దాడి కలకలం రేపింది. చిరుత దాడిలో ఆవు దూడ మృతి చెందింది. ఓ రైతు రోజు మాదిరిగానే పొలంలో పశువులను కట్టి ఇంటికి వెళ్లాడు. తిరిగి తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు దూడ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకగా ఆవు దూడ చనిపోయి కనిపించింది. దీంతో రైతు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు చిరుత దాడి చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్లో పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. మేకల కృష్ణ అనే రైతు పొలానికి నీరు పెట్టేందుకు బోరు మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లాడు. స్టార్టర్కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో సర్వీస్ వైర్ తెగిపోయి ఉండొచ్చని అనుమానంతో దానిని పట్టుకుని చూసుకుంటూ వెళ్లాడు. సర్వీస్ వైర్ మధ్యలో తెగిపోయి ఉండగా గుర్తించకుండా రైతు కృష్ణ ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, 4 కుమార్తెలు ఉన్నారు. వేములవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు భక్తులు రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో సోమవారం 1,20,598 మంది భక్తులు దర్శనాలు చేసుకోగా 13,095 కోడె మొక్కులను చెల్లించుకున్నారు. టికెట్ల రూపంలో 56,09,402 రూపాయల ఆదాయం సమకూరింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం మొక్కులు చెల్లించారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో 18వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. ది అడ్వెంచర్స్ బిగిన్స్ పేరిట నిర్వహించిన వేడుకలకు రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ రావి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 210 మంది 10వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేట్ మెమెంటో సర్టిఫికెట్స్తో పాటు రమాదేవి పబ్లిక్ స్కూల్ మెమోరియో బుక్ను అందజేశారు.
పాఠశాలలోని అనుభవాలు జ్ఞాపకాలను 10వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు రావి చంద్రశేఖర్, స్కూల్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా మెమంటోలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్స్లో ఏఐ విద్యను భాగం చేస్తామని రావి చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రతి విద్యార్థి కూడా నేను రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను అనే గుర్తింపు ఇవ్వడానికి ఇటువంటి మేము ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ విద్యతో పాటుగా మా స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, విధంగా అన్ని రకాల యొక్క స్కిల్స్ని మేము వాళ్ళకి ఇంపార్ట్ చేస్తూ ఉన్నాము. బయట ప్రపంచంలో కూడా బతకటానికి వీలుగా వాళ్ళకు కావాల్సిన శక్తియుక్తులు అన్నీ కూడా మేము ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉన్నది. మా విద్యార్థులకి విద్యాబోధన మంచిగా జరగటం వలన వాళ్ళు మన 10th క్లాస్లో కూడా 100% మార్కులతో కూడా ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నది. ఈ నెల 28న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీకి హాజరు కావాలని లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్రం లేఖలు పంపింది. పార్లమెంటు సమావేశాల నిర్వహణకు సహకారం అందించాలని ప్రతిపక్షాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ నెల 27న అఖిలపక్ష భేటీ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చకు పెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు కేంద్రం ఇవ్వనుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలిదశ సమావేశాలు 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే వెల్లడించారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజైన జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఏటా మాదిరిగానే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించనున్నారు. దేశంలో చొరబాటుదారులను ఏరిపారేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అగ్రదేశాలే చొరబాటుదారులను బయటకు పంపిస్తున్నాయన్న ప్రధాని ఈ విషయంలో భారత్ అతీతమేమీ కాదన్నారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ పార్టీ బాధ్యతలు ఒకరి నుంచి ఒకరికి మారినప్పటికీ అందరి లక్ష్యం ప్రజాసేవేనని విషయం మరవొద్దన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత నితిన్ నబీన్ను ప్రధాని మోదీ సన్మానించారు. బీజేపీ 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. బీజేపీకి 7.87 లక్షల మంది పోలింగ్ కేంద్రం అధ్యక్షులు ఉన్నారని, దేశంలో 96% మండలాలకు సైతం పార్టీ అధ్యక్షులు ఉన్నట్లు వెల్లడించారు. నితిన్ నబీన్ పార్టీ కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారని తెలిపిన జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా సమర్థంగా పనిచేశారని గుర్తు చేశారు. యువ నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని, నబీన్ ఎన్నికతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. బీజేపీలో నిర్ణయాలు, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యకర్త కేంద్రంగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయన్న మోదీ దేశ సేవ, ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని వివరించారు. అందరి కృషితోనే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందని గుర్తు చేశారు. आज भाजपा का जितना फोकस संगठन के विस्तार पर है, उतनी ही बड़ी प्राथमिकता कार्यकर्ता के निर्माण की भी है. लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, तीसरी बार प्रधानमंत्री बने, 50 साल की छोटी आयु में मुख्यमंत्री बन गए, 25 साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं,
ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं। ये सबसे बड़ा गर्व है। और जब बात पार्टी के विषय को आती है, तब माननीय नितिन नवीन जी, मैं कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं। బీజేపీలో ప్రత్యేకంగా పదవులు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రధాని ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకుని అనుసరించాలని తెలిపారు. రేడియో నుంచి ఏఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. अध्यक्ष बदलते हैं, लेकिन आदर्श नहीं बदलते। नेतृत्व बदलता है, लेकिन दिशा नहीं बदलती। भाजपा का स्वरूप नेशनल है, भाजपा का स्पिरिट नेशनल है। भाजपा रीजनल एस्पिरेशन को प्लेटफॉर्म देती है, उन्हें नेशनल एम्बिशंस का आधार बनाती है, और इसलिए आज देश के कोने कोने के लोग भाजपा के साथ हैं, भाजपा के साथ जुड़ रहे हैं। जो भी अपनी राजनीति का प्रारंभ करना चाहता है, उसको भी भाजपा का प्रवेश द्वार सबसे उत्तम, सबसे सुरक्षित लगता है। हमने सत्ता को सुख का नहीं, సేవా కా మాధ్యం బనాయా హై. దేశంలో చొరబాటుదారులను ఏరిపారేస్తామన్న ప్రధాని మోదీ ఈ విషయంలో వారిని రక్షిస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. आज देश के सामने एक बहुत बड़ी चुनौती घुसपैठियों की है। दुनिया के धनवान देश, समर्थ देश, वे भी अपने देश में जो घुसपैठिए हैं, उनकी जांच पड़ताल कर रहे हैं और उनको पकड़ पकड़ करके निकाल रहे हैं, और दुनिया उनको पूछती नहीं है। दुनिया में कोई अपने देश में घुसपैठियों को स्वीकार नहीं करता। भारत भी घुसपैठियों को अपने गरीबों, हमारे नौजवानों के हक कभी भी लूटने नहीं दे सकता। घुसपैठिए देश की सुरक्षा के लिए बहुत बड़ा खतरा है। उनकी पहचान करके उनके देश भेजना बहुत आवश्यक है। इसके अलावा ऐसे राजनीतिक दल जो वोट बैंक की राजनीति में घुसपैठियों को बचा रहे हैं, उन्हें हमें पूरी शक्ति से जनता के सामने बेनकाब करना ही होगा. బీజేపీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పిన ప్రధాని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. నితిన్ నబీన్ బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హరీష్ రావు సిట్టు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో 6 గంటలకు పైగా హరీష్ రావుని విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని సిట్టు అధికారులు ప్రశ్నించడం జరిగింది. హరీష్ రావుని విచారించిన వారిలో ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి ఉన్నారు. హరీష్ రావు సిట్టు విచారణ ముగిసింది. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి హరీష్ రావుని విచారించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో 6 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని సిట్టు అధికారులు ప్రశ్నించారు.
ఈ కేసులో గతంలో కొంతమంది అధికారుల నుంచి సేకరించినటువంటి వివరాల ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారణ అంతా కొనసాగింది. సో హరీష్ రావుని ఒకవేళ గనక మళ్ళీ అవసరం ఉంటే పిలుస్తామని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఆయన బయటికి రాగానే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంతా కూడా భారీగా అభివాదాలు చేస్తూ ఆయనకి అభివాదం తెలిపారు. వాళ్ళందరికీ కార్యకర్తలతో ఆయన మాట్లాడి తెలంగాణ భవన్ లో అక్కడికి రమ్మంటూ వాళ్ళకి సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయనతో పాటుగా భారీగా ర్యాలీగా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణలో మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. గతంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, దాంతో పాటుగా మొన్న ఈ A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మొదటి నుంచి కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఒక్కొక్కరిని విచారిస్తూ వచ్చారు. మొత్తం 618 మందిని ఇందులో విక్టిమ్ గా వచ్చారు, అంటే ఫోన్ ట్యాపింగ్ కి బాధితులుగా చేశారు. ఒక్కొక్కరిని వాళ్ళు విచారిస్తూ వచ్చారు. సో ఇప్పుడు హరీష్ రావు విచారించడం కీలక అంశంగా మారింది. సో హరీష్ రావు విచారణ తర్వాత మరొక నెక్స్ట్ ఎవరిని విచారిస్తారు అనేది కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే జూబ్లీస్ పిఎస్ దగ్గర నుంచి ఆయన బయలుదేరి వెళ్ళారు. సో విచారణకి మరొకసారి పిలుస్తామని పోలీసులు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా అప్పుడు పండిత్ రావుని మొదట అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహారం కావచ్చు, ప్రైవేట్ ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకుని జూబ్లీహిల్స్ బేగంపేటలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఆయన ప్రైవేట్ నెట్వర్క్ ని ప్రైవేట్ టీమ్ ని ఒక ప్రత్యేకంగా ఆయన కోసం టీం ఏర్పాటు చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాలు కాకుండా నేరుగా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం ఆయన పనిచేశారనేది ఆయన మీద కీలకమైన ఆరోపణలు. ఇదే విషయాన్ని కూడా పోలీసులు ఆ విషయాన్ని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. పోలీసులు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి విషయంగా అంటే ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో వాళ్ళందరినీ అప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి ఆధారాలు హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి వారందరికీ సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఉన్నాయి, వాటన్నిటిని ధ్వంసం చేయడం, వాటన్నిటిని మూసిలో పడేసిన తర్వాత ఈ కేసులో కీలకమైన ఆధారం అంతా మిస్ అయినటువంటి తర్వాత పోలీసులు ఒక్కొక్కగా రిట్రైవ్ చేస్తూ ఈ కేసులో తుది దర్శకి చేరుకున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అప్పుడు ఒక్కొక్క పండిత్ రావు తర్వాత అతను విచారించిన తర్వాత అప్పుడు 2023 ఎన్నికల సమయంలో ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేశారో, ఎంతెంత డబ్బుని సీజ్ చేశారనే విషయాన్ని ఒక్కొక్కరుగా ప్రస్తావించారు. అరెస్ట్ అయినటువంటి పండిత్ రావు తర్వాత రాధాకిషన్ రావు, అప్పుడు టాస్క్ ఫోర్స్ OSDగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, తర్వాత తిరుపతన్న, భుజంగరావు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలకమైన అంశాలు కూడా అప్పుడు పొందుపరచడం జరిగింది. బీఆర్ఎస్ సుప్రీం అంటే అప్పుడు బీఆర్ఎస్కి అధినేత ఉన్నటువంటి కేసీఆర్ని రెగ్యులర్గా ప్రభాకర్ రావు వెళ్ళి కలిసేవారు. ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రణీత్ రావు మాకు సమాచారం ఇచ్చేవాళ్ళు. మేము ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి ఎక్కడ సీజ్ చేయాలో అక్కడ నిఘా పెట్టి ఆ కారుని మేము సీజ్ చేసేవాళ్ళమని అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత హరీష్ రావు మీద కొంత ఆరోపణలు వచ్చాయి. ఐన్యూస్కి సంబంధించినటువంటి ఎండీతో తరచూ ఆయన మాట్లాడడం, ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు ఇచ్చారనేది ఆయన మీద హరీష్ రావు మీద అప్పుడు ఆరోపణలు వచ్చాయి. సో ఈ ఆరోపణలకు సంబంధించి అప్పుడు కొన్నాళ్ళ పాటు ఈ కేసు అంతా స్తబ్దుగా ఉండడం, ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇందులో కీలకమైనటువంటి విషయాలు వస్తాయని భావించిన తర్వాత ప్రభాకర్ రావుని చాలా అష్టకష్టాలు పడి చాలాపు కీలకమైనటువంటి వివరాలన్నింటినీ సబ్మిట్ చేసి రెడ్ కార్నర్ నోటీసుని జారీ చేసి ఆయన్ని ఇక్కడికి రప్పించారు. రప్పించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే విషయానికి తీవ్రమైనటువంటి అడ్డంకులు ఎదురయ్యాయి. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కస్టోడియల్ విచారణ చేశారు. కస్టోడియల్ విచారణలో కొంత కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. అతని ఫోన్లతో పాటుగా ట్యాబ్లో ఉన్నటువంటి సమాచారం ద్వారా ఎవరెవరితో మాట్లాడాడో, అప్పుడు ఎవరెవరితో సంప్రదింపులు జరిపినది కొంత విషయాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే ప్రభాకర్ రావు తోటి హరీష్ రావు తర్వాత శ్రవణరావు మాట్లాడే విషయాన్ని కొంత సమాచారాన్ని సేకరించారనేది సిట్ అధికారుల వద్ద కొంత సమాచారం దొరికినట్లుగా తెలుస్తోంది. సో దీనిలో భాగంగానే హరీష్ రావుని
అప్పుడు ఎవరెవరితో మాట్లాడారు, ప్రభాకర్ రావుతో ఎందుకు మాట్లాడారు, తర్వాత ఇక శ్రవణ్ రావుతో సంప్రదింపులు ఏం జరిపారు అనేది విషయాల్ని ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. సో ప్రస్తుతం అయితే ఈ అన్నింటినీ కూడా ఈరోజు విచారణ అంతా కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో రికార్డ్ చేసిన తర్వాత ఆయన వెళ్ళే సమయంలో ఆయన చెప్పిన విషయాన్నింటినీ కూడా సంతకం చేయించుకొని అనంతరం వెళ్ళే టైంలో ఒకవేళ కనుక విచారణకు అవసరం ఉంటే కనుక మళ్ళీ పిలుస్తామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎక్కడ విచారణ ఉన్నా సరే నేను వస్తానని హరీష్ రావు వాళ్ళకి సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం. సో ఇప్పుడు ఈ కేసులో హరీష్ రావు విచారణ తర్వాత నెక్స్ట్ ఎవరిని విచారిస్తారని అనేది కొంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు ప్రభాకర్ రావు తర్వాత శ్రవణ్ రావు నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం అతను విచారించారు. సో అప్పుడు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావుని అప్పుడు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఉన్నప్పుడు రాధాకృష్ణ రావుని విచారించిన సమయంలో ప్రభాకర్ రావు రెగ్యులర్గా ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేతను కలిసేవారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. తర్వాత కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ ఛార్జ్ షీట్లో కూడా ఆ విషయాన్ని కూడా పొందుపరిచారు. సో దీన్ని బట్టి చూస్తే తర్వాత బీఆర్ఎస్ అధినేతను కూడా విచారించే అవకాశం లేకపోలేదు. గతంలో కూడా అతను విచారిస్తానని చెప్పేసి యోచనలో ఉన్నట్లుగా కొంత సమాచారం ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ కేసు తుది అంకానికి చేరుకుంది. ఎప్పుడైతే సజ్జనార్ ఆధ్వర్యంలో ఒక సిట్ని ఫామ్ చేశారో 9 మంది సభ్యులతో సిట్ ఫామ్ చేశారో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ మొత్తాన్ని టీంని లీడ్ చేస్తుండగా ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ సిట్లో పాల్గొన్నారు. మరి కొంతమందిని అడిషనల్గా సైబర్ క్రైమ్ నుంచి కొంతమంది సభ్యుల్ని కూడా ఇందులో ఈ సిట్లో చేర్చుకున్నారు. ఈ సిట్లో కొంతమందిని అవకాశం తీసుకున్నారు. కొంతమంది అరెస్టులు చేయడానికి మరికొంతమంది లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లను ఎస్ఐలను కూడా 9 మంది సభ్యులతో పాటు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే ఇది ఫామ్ చేశారో వాళ్ళంతా కూడా వరుసగా 2 బృందాలుగా విడిపోయి ఒక బృందం ఈ విక్టిమ్ని విచారిస్తుంటే మరొక బృందం ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అభియోగాలు వస్తున్న వాళ్ళందరినీ కూడా విచారిస్తూ వచ్చింది. ఒక టీం అంతా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో విచారిస్తుంటే మరొక టీము బంజారాహిల్స్లో ఉన్నటువంటి ICCC కార్యాలయంలో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ వచ్చింది. కొంతమంది స్టేట్మెంట్లో అప్పుడు రివ్యూ కమిటీలో ఉన్నటువంటి అప్పుడు CS, తర్వాత లా సెక్రటరీ, మిగతా హోంశాఖ ముఖ్య కార్యదర్శి వీళ్ళందరినీ స్టేట్మెంట్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళ స్టేట్మెంట్ అన్ని కూడా మరొకసారి రికార్డ్ చేశారు. కొంతమంది ఇంటికి వెళ్ళి రికార్డ్ చేశారు. అప్పుడు పనిచేసినటువంటి 2 CSలని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. లిఖితపూర్వకంగా కొంతమంది స్టేట్మెంట్లు పంపించారు. సో ఇవన్నింటి విషయాలను బట్టి చూస్తే కనుక దాదాపు ఈ కేసులో ఈ సిట్ సజ్జనార్ నేతృత్వంలో వేసినటువంటి సిట్ వచ్చిన తర్వాత ఈ కేసుని చాలా వేగంగా త్వరగా దీన్ని తుదిదశకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు హరీష్ రావు విచారణ ఎప్పుడైతే నేను నోటీసులు ఇచ్చారో మొత్తం ఈ అంశం అంతా కూడా సంచలనం మారింది. అతను నోటీసులు ఇచ్చి విచారణ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులంతా ఆందోళన దిగారు. ఉదయం నుంచి కూడా ఆయన విచారణకు వస్తున్నటువంటి విషయం తెలుసుకొని దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలందరూ కూడా ఇక్కడ ఆందోళన దిగారు. బీఆర్ఎస్ కమిషన్ మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 50 మందిని ఈరోజు అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలను కూడా తరలించారు. కొంతమందిని చెదరగొట్టారు, కొంతమంది రోడ్డుపై బైఠాయించారు, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయి. సో వీటన్నింటినీ కూడా ఇక్కడ నుంచి కూడా తరలించారు. ఇని పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఆయన విచారణ సుమారు 7 గంటల పాటు కొనసాగింది. తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా కార్యకర్తలకు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా అభివాదం చేస్తూ బయటికి ఆయన జూబ్లీహిల్స్ PS లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం నుంచి నేరుగా ఆయన బీఆర్ఎస్ భవన్కి వెళ్లారు. మరికొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఈ కేసులో నెక్స్ట్ ఎవరిని విచారిస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు. సో మొత్తానికి దాదాపు 7 గంటల పాటు కొనసాగిన హరీష్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు పలు ప్రశ్నలు ఆయనను సంధించడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకున్నారు. అనంతరం అవసరమైతే ఆయన పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ ముగిసిన అనంతరం ఆయన బయటకు రాగానే కార్యకర్తలు నినాదాలు చేస్తూ జై హరీష్ రావు అని నినాదాలు చేశారు. ఆయన అనంతరం అభివాదం చేస్తూ ముందుకు సాగి ఆయన వాహనంలో తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర మా ప్రతినిధి రఘువర్ధన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా రఘువర్ధన్ అందిస్తారు. రఘువర్ధన్. ముగించుకొని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు ఇప్పుడే తెలంగాణ భవన్ చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాహన శ్రేణిలో ఆయన హరీష్ రావుతో పాటు ఆయన అనుచరులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు చూడవచ్చు ఆ దృశ్యాలు. ఇక్కడ హరీష్ రావు తెలంగాణ భవన్ చేరుకున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావు
సిట్ విచారణ ముగించుకుని తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఉదయం నుంచి తెలంగాణ భవన్లో నేతలు ఉన్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. ప్రస్తుతం వారందరూ కూడా ఉదయం 11 గంటలకు హరీష్ రావు ఎప్పుడైతే సిట్ విచారణకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారో అప్పటి నుంచి నేతలందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. వారందరూ హరీష్ రావు కోసం స్వాగతం పలికారు. ప్రస్తుతం హరీష్ రావు తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్నారు. తెలంగాణ భవన్ లోపల కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్తో పాటు ఇతర నేతలు ఉన్నారు. వారితో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ సిట్ విచారణకు సంబంధించి వచ్చిన అంశాలతో పాటు ఇతరత్ర అంశాలపై ఈ నేతలతో చర్చించనున్నారు. న్యాయవాదులతో చర్చించనున్నారు. సిట్ ఏ ప్రశ్న అడిగింది, తాను ఎటువంటి సమాధానాలు ఇచ్చింది, ఆ సిట్ అధికారుల వ్యవహరించిన తీరు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. కాసేపట్లో హరీష్ రావు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు తెలంగాణ భవన్ నుంచి. అంతకుముందు నార్సింగ్లో నివాసం నుంచి బయలుదేరి కలిసి తెలంగాణ భవన్ నేతలతో సమావేశమై మాట్లాడారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి తప్పు జరగలేదు, తమ పాత్ర లేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికే ఒక కేసులో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధించేందుకే తమకు నోటీసులు ఇచ్చిందని హరీష్ రావు అంటున్నారు. అదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి తాము సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ విచారణ ఏర్పాటు చేసి నిన్నటికి రాత్రికి నోటీసులు ఇచ్చారని కూడా హరీష్ రావుతో పాటు నేతలు చెప్పారు. ప్రధానంగా ఎన్ని విచారణలైనా తాము ఎదుర్కొంటాము, ఎన్ని సిట్లైనా వేసుకోవచ్చు, ఎటువంటి తప్పు లేనప్పుడు తాము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తారు. ఇదే సందర్భంలో మున్సిపల్ ఎన్నికల ఎజెండాను కొనసాగిస్తూనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, హామీల అమల్లో వైఫల్యాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటా ఉన్నారు. అటు సింగరేణి బొగ్గు కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సిబిఐ విచారణ చేయాలి, లేదా కనీసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ లోపల హరీష్ రావు కేటీఆర్తో పాటు ఇతర నాయకులతో సమావేశమయ్యారు. కాసేపట్లో ఈ సమావేశానంతరం హరీష్ రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఓవర్ టు స్టూడియో. హరీష్ రావు సిట్టు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో దాదాపు 7 గంటల పాటు హరీష్ రావుని విచారించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని పలు ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. ఈ సిట్ అధికారుల్లో ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి హరీష్ రావుని విచారించడం జరిగింది. సో విచారణ అనంతరం ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసి అవసరమైతే మళ్లీ పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారు.
విచారణ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావు బయటకు రాగానే కార్యకర్తలు జై హరీష్ అన్న అంటూ నినాదాలు చేస్తూ ఆయన వెంట సాగారు. ఆయన కార్యకర్తలకి అభివాదం చేస్తూ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. తెలంగాణ భవన్ దగ్గర కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు అక్కడ వేచి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్టు విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హరీష్ రావును వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ట్యాపింగ్కు సంబంధించి కీలక అంశాలపై స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారని సమాచారం. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి హరీష్ రావును విచారించారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణా ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కార్యకర్తలకు అభివాదం చేసిన హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు. కేటీఆర్ సహా ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తామని స్పష్టం చేసిన మాజీ మంత్రి అవినీతిపై ప్రశ్నించినందుకే కుట్రతో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు.